ఎంతమంది టాప్ హీరోలతో పనిచేశారు? ఆల్మోస్ట్ ఒక 7-8 మెంబర్స్ సార్. మహేష్ బాబు గారుతో సర్లేరు నీకెవరు భరత్ అని నేను చేశాను, కానీ నా సీన్స్ అక్కడ రిజిస్టర్ అవ్వలేదు సార్. తర్వాత నాని గారితో రామాంజనేయ యుద్ధం అని కృష్ణార్జున యుద్ధం చేశాను, అండ్ జెర్సీ రెడ్డి చేశాను, అండ్ మమ్ముట్టి గారు ఎలాగో చేశాను. ప్రభాస్ గారిది మారుతి గారి సినిమా చేశాను సార్. ఒక సీనే సార్, ఒక క్యారెక్టరే, బట్ చాలా ఇది ఉంది సార్. ఆ పరిచయం మీ డిక్షనరీలో మీ లైఫ్ లో నేను చిన్నోడిని మీకు నిజంగా నా మాట సార్, మీరు రాయండి. ఆ రోజు నేను ప్రభాస్ వాళ్ళ షూట్ వెళ్ళి పనిచేశాను. డైరెక్టర్ మారుతి గారు, సినిమా నెంబర్ 65, 66, 67 రాయండి. ఎగ్జాక్ట్లీ ఎలా చెప్పారు మీకు చెప్పలేదు నేను అది. ఆ సినిమా నంబర్ 65 అని నాకు తెలియదు, జస్ట్ క్యాజువల్ సార్. దేవుడు గాడ్ ఈస్ దేర్ సార్, గాడ్ ఈస్ దేర్. నేను సార్ చిన్న సీన్ అని చెప్పింది ఏంటంటే, నా ఫ్యాన్స్ కూడా ఒక 10-20 మంది ఉంటారు కదా, ఉంటారు. ఒకటే సీను బట్ అద్భుతమైన సీన్ అని చెప్పడం నా ఉద్దేశం సార్. అంతే. మారుతి గారిని కలవాలనుకుంటున్నాను సార్. మీరు ఎలా అయితే పూరి గారిని కలిసే ప్రయత్నం చేయలేదని, కలవాలని ఒక 6 నెలల నుంచి బలంగా ఉంది సార్. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ రిసీవ్డ్ ఏ కాల్ ఫ్రమ్ మారుతి గారి నుంచి. కోడైరెక్టర్ గారు ఫోన్ చేసి, శ్రీనివాస్ గారు ఇలా సోన్స్ ప్రొడక్షన్ ఉంది, ఇలా ఉంది సార్ చెప్పారండి, మీరు ఓపెట్ కదా సినిమా చూసాక చెప్పి మీకు చెప్పారు. షూట్ సార్, ఇప్పుడు సార్ షూటింగ్ పలానా మేనేజర్ మిగతా విషయాలు మాట్లాడతారు. అక్కర్లేదు సార్, డేట్ చెప్పండి. ఇప్పుడు చెప్పండి సార్, మీరు శ్రీనివాస్ గురించి డేట్ ఒక్కటే చెప్పండి సార్, ఎప్పుడు రావాలో చెప్పండి సార్, నేను వచ్చేస్తాను అంతే. అలా వెళ్ళాను సార్. ఆయన స్టార్ని చూడగానే, పాన్ ఇండియా సూపర్ స్టార్ని చూడగానే ఒకసారి ఒళ్ళు జలధరించింది సార్. కళ్ళలో నీళ్ళు రాలేదు కానీ గుండెల్లో మాకు లభించాయి. ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ ఆన్ దట్ పర్టికులర్ మూమెంట్. ఎందుకంటే అలాంటి స్టార్ పక్కన ఉండి ఆ పక్కన నుంచునే అర్హతే మనకి లేని వాడిని నేను. అటువంటిది ఒక నైట్ మొత్తం 3-4 hours కలిసి వర్క్ చేస్తాం సార్. మా ఇద్దరమే సార్ సీన్ లో, ఇంకెవరు లేదు సార్. చుట్టూరు కొన్ని 100 మంది ఉన్నారు. ఇంకా ఆ సంబంధం లేదు సార్ అసలు. 100% దాంట్లో డౌటే లేదు సార్. ఆ సీన్ మీరు అన్నట్టుగానే డిఫరెంట్ గా డైరెక్ట్లో అలా ఉంటుంది. అందుకని డైరెక్టర్ మారుతి గారి ఒక టాపిక్ గుర్తొచ్చింది మనకి ఇక్కడ. మన ఇంటర్వ్యూకి సందర్భం అనేది నాకు తెలియదు, కానీ చాలా మంది ఇలాంటి ఒక ఆర్టిస్టులని పట్టి ఈయన దగ్గర ఈ టాలెంట్ ఉందని చెప్పి ఆయన తీసుకొచ్చిన శ్రీనివాస్ గారు, ఎంత ఆయన పేరు కూడా శ్రీనివాస్, రిటైర్డ్ ఐఏఎస్ ఆయన జాయింట్ కలెక్టర్ చేసినట్టున్నారు. ఆయన కూడా వీళ్ళే తీసుకొచ్చారు. అట్లాగా ఆయన మారుతి గారికి ఎంత మందిని పరిచయం చేశారు సార్ ఈ రోజుల్లో సినిమా ప్రయాణించి. వాళ్ళందరూ కూడా ఇవాళ రోజున మార్కెట్ లో ఎంత బాగా తిరుగుతున్నారు. అంటే కొత్త వాళ్ళని పట్టుకురావటం, వాళ్ళకి అవకాశాలు చేయటం కూడా కలాం తల్లి నిజంగా ఉండాలి సార్. ఇప్పుడు డైరెక్టర్స్ కూడా కొత్త వాళ్ళని పెట్టాలనే ఇంటెన్షన్ ఉండటం కూడా మా అదృష్టం సార్. మీరు ఎంతసేపు మీరు సోకాల్డ్ పాపులర్ వాళ్ళే పెట్టుకుంటే మాకు ఎప్పుడు సార్ అవకాశాలు దొరికేది. అది కూడా ఆలోచిస్తూ చాలా ఇదిగా ప్లాన్గా పిలిచారు. అండ్ బాలకృష్ణ గారి సినిమా కథానాయకుడు మహానాయకుడు ఎన్టీఆర్ గారు బయోపిక్ తీసినప్పుడు వారితో చేసే భాగ్యం ఉంది. అందులో తాతినేని రామారావు గారు గట్టి చేశాను సార్. సో వారితో కలిసి చేశాను బాలకృష్ణ గారితో. తర్వాత బాలకృష్ణ గారు సో సార్ అంటే ఆర్టిస్టులు కో ఆర్టిస్టులు అనగానే ఆ రెస్పెక్ట్ వేరుగా ఉంటుంది సార్. సో మమ్మల్ని అందరినీ అంటే మీరు అన్నట్టుగా ఒక సీనియర్ పర్సన్ అనుకోండి, లేకపోతే ఒక కో ఆర్టిస్ట్ అనుకోండి, ఇంతమంది దగ్గర చేశాను కదా సార్. బాలకృష్ణ గారు, ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, రీసెంట్లీ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్, శంకర్ గారి డైరెక్షన్ లో చేశాను. మొత్తం తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఉన్నట్టుంది సార్. అందరూ అదృష్టవంతులు సార్. ఇండస్ట్రీ మొత్తం అందులో ఆర్టిస్టులుగా ఉన్నారు. 2 days చేశాను సార్. సో అది కూడా అంతే మీరు అన్నట్టుగా, అది కూడా డెఫినెట్ గా నేను డైరెక్ట్లో రాసుకుంటాను. ఏదైనా కానీ లెంగ్త్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్, బట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది క్యారెక్టర్ డిఫరెంట్. బట్ నేను ఒక మెగా మూవీలో ఒక అద్భుతమైన యాక్టర్ పక్కన, సూపర్ స్టార్స్ పక్కన, అండ్ సూపర్ డైరెక్టర్ పక్కన శంకర్ గారితో చేయటం అంటే ఏంటి సార్. ఆయన వచ్చి అలా పట్టుకొని ఆ బాడీ లాంగ్వేజ్తో చెప్పి ఓ గుడ్ శ్రీనివాస్ అనటం అంటే అంత ఇదిగా ఉంటుంది సార్. సెట్లో ఒక సందర్భంలో ఆ మాట వచ్చింది డైరెక్టర్ గారి నోటి నుంచి. సో నేను చాలా క్యాజువల్గానే ఉన్నాను. నేను ఆ మూమెంట్ చూస్తే, రిహార్సల్ మూమెంట్ చూడగానే ఎస్ వాట్ శ్రీనివాస్ సార్ డన్ యూఆర్ సపోజ్ టు ఫాలో హిమ్ అన్నారండి. నేనైనా శ్రీనివాస్ ఇంకెవరైనా ఉన్నారని ఒకసారి చూస్తున్నాను. ఎందుకు అది ఒక మిరాకిల్ సార్, అద్భుతం సార్. తెలియకుండానే ఒకసారి జరుగుతుంటాయి. అందుకని మీరు ఎప్పుడు చిన్న ఆర్టిస్ట్ ఇలాంటివి చెప్పొద్దు ప్లీజ్, దయచేసి ఇంకా మార్చుకోండి. ఇక్కడే లాస్ట్ వెళ్ళేప్పుడు అది కొంచెం ఎక్కువ కలిగితే నేను చిన్న అన్నాను సార్. నేను ఇస్తాను, నేను ఈ పని ఇప్పిస్తాను
సార్ నాకు చేతనైంది నేను చేస్తాను శివ సార్. గారు మీరు చెప్పారు యూఆర్ లైక్ మై మోర్ దాన్ బ్రదర్. Yeah. సో పని కట్టుకుని ఇవాళ నన్ను పిలిచి ఇలా ఇంతమంది ప్రేక్షకులకి Yeah. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరికీ నన్ను పరిచయం చేస్తున్నందుకు నేను ఫీలింగ్ సో ప్రౌడ్ సార్. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అన్నారు కదా చిన్న యాక్టర్ పెద్ద యాక్టర్ అంటే ఏమంటే నేను ఇంకా ఈ స్టేజ్లో ఉన్నాను, నాకు అవకాశాలు ఇవ్వండి అని చెప్పడం కోసం సార్ నా ప్రాధేయపడ్డాను. సార్ అవకాశాలు అంతే, అంతకు చేయలేదు. 70 సినిమాలు చేసిన ఆర్టిస్టు ఎవరు లేరు సార్ ఈ మధ్యలో. క్యారెక్టర్ ఆర్టిస్టులు కొత్తగా వచ్చి మీరు 28 ఏళ్ళు 30 ఏళ్ళు మంచిగా మీరు జాబ్ చేసేసుకొని మీరు ఒకళ్ళు ఆ మురళీధర్ గౌడ్ ఒక ఆయన ఉంటారు. Yeah, yeah, yeah. అసలుకి ఆయన ఒక 30 ఏళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసి Yes, yes, yes. అంటే ద లైఫ్. నేను అందుకే మిమ్మల్ని ఇందాక ఒక మాట నేను అనే ముందు మీరు కట్ చేశారు. Sir. బ్లెస్డ్ చేయండి అంటారు సార్ మిమ్మల్ని. Yeah, yeah, definitely. దేవుడు మిమ్మల్ని మీకు ఏమేం కావాలో Yeah. వాటిని అలా ఏర్చి కూర్చి అమర్చండి. Yes, yes. మీ జాబులు మీకు ఇచ్చాడు. Yes. మీ జాబుల్లో మళ్ళీ మీరు ఎంజాయ్ చేశారు. Yes. బయటకు వచ్చినాక మీకు కావాల్సిన ఆర్టిస్టులుగా మీరు రాణిస్తున్నారు. Yeah. డబ్బింగ్లు చేసుకున్నారు. Yes. ఎన్ని పనులు చేసుకుంటారు సార్? కర్మ సిద్ధాంతాన్ని డెఫినెట్గా నమ్మాలి సార్. మన పూర్వజన సుకృతం సార్. లేకపోతే అలా పుట్టడం ఏమీ లేని మా ఇంట్లో నేను ఒక ఆర్టిస్ట్గా ఇవాళ 10 మందిలో 10 మంది కొంచెం ప్రశంసలు ఏవైతే నేను అందుకుంటున్నానో దానికి అర్హుడిని చేయటం భగవంతుడి సంకల్పం సార్. ఆయనదే అంత. కరెక్ట్ అంతే. ఎస్. అండ్ నా ఫ్యామిలీ సార్ ఎన్ని ఈతి బాధల నుంచి బయటకు సార్.